అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఎడిక్ట్స్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు విహా వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. యాక్చువల్గా ఇవాళ సాటర్డే, నో బ్యాక్ డే అనమాట. నేను మర్చిపోయి అంటే యాక్చువల్గా మెసేజ్ చూడలేదు. సో నేను బ్యాగ్ పంపించేశాను, పైగా లంచ్ కూడా పంపించేశాను. సో ఇంకా లంచ్ వెనక్కి తీసుకురావాలి, తప్పదు. 11 నుంచి 12:30 వరకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. సో అప్ టు 12:30 లోపు మనం ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు అనమాట. 11 తర్వాత 12:30 లోపు. సో ఇప్పుడు టైం అయితే కనుక 11:30 అయింది. ఇప్పుడు అంటే యాక్చువల్గా పనంతా అయ్యేసరికి టైం అయిపోయింది, కొంచెం లేట్ అయింది. ఇంక ఇప్పుడు విహా వాళ్ళ స్కూల్కి వెళ్ళి తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తన బిహేవియర్ ఎట్లా ఉంటుంది స్కూల్లో. యాక్చువల్గా చాలా అల్లరి చేసిద్ది, ఆ విషయం తెలిసిందే. అయినా కూడా అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం. కమ్ లెట్స్ గో. ఇంకా విహా వాళ్ళ స్కూల్కి వచ్చేసాం. ఫస్ట్ అయితే పేపర్స్ ఇచ్చారు. హిందీ 25 out of 25, తెలుగు 50 out of 50, ఇంగ్లీష్ 2 50 out of 50, నెక్స్ట్ ఇంగ్లీష్ 1 50 out of 50. ఈసారి బాగానే వచ్చినాయి మార్క్స్. నెక్స్ట్ డిక్టేషన్ 25 out of 25 వచ్చినాయి. నెక్స్ట్ కంప్యూటర్ వచ్చేసి 98 మార్క్స్ వచ్చినాయి 100కి. ఇవి తగ్గినాయి. మ్యాథ్స్ కూడా 50 out of 50, ఈవీఎస్ కూడా ఫుల్ మార్క్స్ వచ్చినాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ఫుల్ మార్క్స్ వచ్చినాయి. కాకపోతే కంప్యూటర్లో మాత్రం 2 మార్క్స్ తగ్గినాయి. టోటల్ 800కి విహాకి 798 వచ్చినాయి. ఈసారి 2 మార్క్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 12 మార్క్స్ అనుకుంటా తగ్గినాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇవి. ఈసారి కొంచెం బాగా ప్రిపేర్ అయింది, బాగా వచ్చినాయి మార్క్స్. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. చూద్దాం ఫ్యూచర్లో కూడా మార్క్స్ ఇట్లానే వస్తాయా, తగ్గుతాయా, ఇంకా పెరగడం వద్దులేండి. ఇలా ఉంటే చాలు. చూద్దాం ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ మార్క్స్తో. నేను రుద్ది ఏం చదివించేయను. జస్ట్ ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజు చేయిస్తాను. రీడింగ్ వర్క్ ఉంటుందిగా, అది రీడ్ చేయిస్తాను అంతే. అంతకుమించి ఎక్కువ అస్సలు ప్రెషర్ పెట్టాను విహాని. ఇక్కడ ఇంకా శ్రీధర్ విహా కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు ఎందులో మార్క్స్ తగ్గినాయి, పేపర్స్లో మార్క్స్ ఎలా వచ్చినాయి ఏంటి అని. విహా ఏమో డాడీ 2 మార్క్స్ తగ్గినాయి డాడీ, ఈసారి అవి కూడా తగ్గ ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి డాడీ అని చెప్తుంది. ఇంకా శ్రీధర్ ఏమో లేదులే పర్లేదు బాగానే వచ్చినాయి అన్నారు. ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ ఎప్పుడు నేను సైన్ చేస్తాను. ఇంకా ఈసారి విహా ఏమో డాడీ నువ్వే సైన్ చేయాలి అంటే ఇంకా విహా ఫోర్స్ చేస్తే ఇంకా శ్రీధర్ సైన్ చేశారు. వచ్చేటప్పుడు డాడీ ఎత్తుకో డాడీ అని చెప్పి గోల చేసింది. లంచ్ బ్యాగ్ నా మొహాన్ని పడేసి ఇంకా ఎత్తుకో డాడీ అంటే ఇంకా శ్రీధర్ ఇట్లా ఎత్తుకొని వెళ్తున్నారు. సెకండ్ టర్మ్ ఫీ పే చేయమంటే ఇంకా పాపని శ్రీధర్ దగ్గర వదిలేసి నేను వెళ్ళి ఆఫీస్ రూమ్లో సెకండ్ టర్మ్ ఫీ పే చేసి వచ్చాను. ఇంకా అక్కడ విహా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక 1 hour లేట్గా వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా అక్కడ పార్థవి అని విహా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. పక్కన టొమాటో కలర్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి వాళ్ళ సిస్టరు. సో ఇంకా అందరూ కలిసి ఆడుకుంటున్నారు. నేను ఒక్కదాన్ని వెళ్తే కనుక అంతసేపు ఆడుకోనివ్వను, వచ్చేయమంటాను. శ్రీధర్ కూడా ఉన్నాడు కాబట్టి ఒక 1/2 hour అట్లా ఆడుకున్నారు. మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది, ఇంట్లో కూడా వర్క్ ఉంటుంది కదా. సో నేనైతే వచ్చేయమంటాను. ఇంకా శ్రీధర్ కాబట్టి వెయిట్ చేశాడు. నువ్వేంటి కొడుతున్నావు అందరినీ? మళ్ళీ అందరు ఇట్లా కంటారు, ఇట్లా పెట్టాలి. కొంతమంది ఇట్లా, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకి తెలియదు కదా. కమాన్ మళ్ళీ ఇలా అయితే ఆడుకున్నట్టే, ఇంటికి వెళ్ళినట్టే. నువ్వు వచ్చి నెక్స్ట్ మళ్ళీ అవునా? నేను ఎలక్ట్రానిక్ కుక్కర్, మామూలుగా అయితే మామూలు ప్రెషర్ కుక్కర్లో వండుతా. ఇప్పుడు ఇటు వచ్చాం కదా అని ఎలక్ట్రానిక్ కుక్కర్ రైస్ పెట్టేసి వచ్చా. ఇట్లా డ్రెస్ బాగా పడుతుంది వీడియోలో. దా బొట్టు లేదు. నీ పేరు చెప్పు. ఇంకా అయిపోయింది. ఇంటికి రాగానే ఇంకా కింద సంపు క్లీన్ చేయాలి అంటే అత్తయ్య అదిను పైన ట్యాంక్ క్లీన్ చేసామన్నమాట. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, పాపం అత్తయ్య శ్రీధరే చేసుకున్నారు.
నేనైతే టైర్డ్ అయిపోయాను, ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇదండి షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.